అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి ప్రపంచంలోని భాషలను ఎలా వర్గీకరించారో తెలుసుకుందాం. భాషలు వర్గీకరణ. మన దేశంలోని భాషా కుటుంబాలపై పరిశోధన చేసిన గ్రియర్సన్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని 10 సంపుటాలుగా వెలువరించారు. ఈ గ్రంథం ప్రకారం మన దేశంలో 175 భాషలు, 544 మాండలికాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ హింద్వారియా, ద్రావిడ, ముండా, సినో టిబెటన్ భాషా కుటుంబానికి చెందిన భాషలుగా పేర్కొన్నారు. జనాభా గణన శాఖవారు మన దేశంలో భాషలుగాని, మాండలికాలుగాని 1652 వరకు ఉన్నాయని అంచనా వేశారు. ప్రపంచ భాషా శాస్త్రజ్ఞులు భాషలను 5 కుటుంబాలుగా వర్గీకరించారు. మన దేశంలో 4 ప్రధానమైన భాషా కుటుంబాలకు చెందిన అనేక భాషలు ఉన్నాయి. భాషా కుటుంబాలలో ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలే ప్రాచీన భారతీయ భాషలని భాషాశాస్త్రవేత్తల నిశ్చిత అభిప్రాయం. ఆర్యుల రాకతో ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన భాషలు ఇక్కడ స్థిరపడిపోయాయి. ద్రావిడ ముండా భాషా కుటుంబాల ప్రభావం ఆర్య భాషా వ్యవహారాలపై అధికంగా కనిపిస్తుంది. భారతదేశంలో అత్యధిక సంఖ్యాకులైన హిందువులపై వారి సామాజిక, సాంస్కృతిక జీవనంపై ద్రావిడముండా భాషా వ్యవహర్తల ప్రభావం గణనీయమైంది. భారతదేశ ఆగ్నేయ భూభాగంలో సినో టిబెటన్ భాషా వ్యవహర్తల ప్రభావం వల్ల వారి సాంస్కృతిక జీవనంలో మార్పులు సంభవించాయి. ద్రావిడ భాషా కుటుంబం. ప్రపంచంలోని పెద్ద భాషా కుటుంబాలలో ద్రావిడ భాషా కుటుంబం ప్రధానమైనది. భారతదేశ దక్షిణ ప్రాంతంలో ఈ భాషా కుటుంబంకు చెందినవారు అధికంగా నివసిస్తున్నారు. భారతదేశంలోని దక్షిణ భాగానికి దక్షిణాపదమని పేరు. దక్షిణాపదమునకే ద్రావిడం అనేది పర్యాయపదం. భాషాశాస్త్రవేత్తల వ్యవహారంలో ఉత్తర భారతదేశ భాషలు ఆర్య భాషలు, దక్షిణ భారతదేశ భాషలు ద్రావిడ భాషలు. ఆర్యులు దక్షిణాది వారిని దస్వులు, ద్రావిడులు అని పిలిచేవారు. భాషా శాస్త్రవేత్తలు దక్షిణాది భాషలను ప్రత్యేక భాషా కుటుంబంగా పేర్కొన్నారు. మూల ద్రావిడ భాషలకు మాండలికాలు దక్షిణాది భాషలు అని భాషా శాస్త్రజ్ఞుల భావన. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం, తుళు, తుద, కుడగు, కోట, గోండు, ఖోండు, ఒరయాన్, రాజమహల్ అనేవి ద్రావిడ భాషలుగా భావింపబడి వీటిలో మొదటి 4 నాగరికమైనవిగాను, మిగిలినవి అనాగరిక భాషలుగాను పిలువబడేవి. బెలూచిస్థాన్ వ్యవహారమైన బ్రాహుయీ భాష, జగ్దల్పూర్ బార్జీ భాషలు కూడా ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవే. ఒరయాన్ భాష, కురుక్ భాషలు రెండూ సమానములే. రాజమహల్ భాషను మాల్తో, మాలర్ అని కూడా పిలుస్తారు. ఖొండు భాషను కుయి, ఖండి అని, గోండ్ భాషను గోండి అని అంటారు. భాషా శాస్త్రజ్ఞులు ద్రావిడ భాషా కుటుంబాన్ని భౌగోళికంగా 3 ఉపకుటుంబాలుగా విభజించారు. అవి: దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం తమిళం, మలయాళం, కన్నడం, తుళు, కొడగు, తొద, కోత, బడగ. మధ్య ద్రావిడ భాషా కుటుంబం తెలుగు, గోండి, కొండ, కుయి, కువి, పెంగో, మండా, కొలామి, నాయకి, పడ్డి, బల్లారి, గదబ. ఉత్తర ద్రావిడ కుటుంబం కురుక్, మాల్తో, బ్రాహుయీ. ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలకు 5000 సంవత్సరాల చరిత్ర కలదు. సుమారు 40 కోట్ల మంది ప్రజలు ఈ భాషా కుటుంబానికి చెందిన వారే ఉంటారు. ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. ప్రపంచ భాషగా ఎదిగిన ఆంగ్ల భాష ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందినది. ప్రపంచ భాషా కుటుంబంలో మొదటి కుటుంబం ఇది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాషలు ఈ కుటుంబంలోనే ఉన్నాయి. జర్మన్ భాషా శాస్త్రవేత్తలు దీనిని ఇండోజర్మానిక్ భాషా కుటుంబమని పేర్కొంటారు. ఈ భాషా కుటుంబం యూరప్ ఖండం అంతా ఆక్రమించి ఉత్తర హిందూస్థాన్ వరకు వ్యాపించినది. ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన భాషలకు వ్యాప్తి ఎక్కువ. సంస్కృతం, ప్రాకృతం మొదలైన ఆర్య భాషలు, ఆర్మేనియన్, స్లవోనిక్, ఆల్బేనియన్, గ్రీకు, రోమ్ భాషలు,
కెల్టిక్ భాషలు, జర్మానిక్ భాషలు ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలో అంతర్భాగాలుగా ఉన్నాయి. ప్రసిద్ధ భాషలైన గ్రీకు, లాటిన్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, డేనిష్, రష్యన్, జెక్, పోలిష్, పర్షియన్ మొదలైన భాషలు ఈ కుటుంబానికి చెందినవే. ఈ కుటుంబానికి చెందిన భాషలకు చాలా ప్రాచీనమైన సాహిత్యం కలదు. సెమిటిక్ హమిటిక్ భాషా కుటుంబం అరేబియా, పర్షియా, ఆసియా మధ్యభాగం, పర్షియన్ గల్ఫ్, సోమాలియా, మాల్టా, జాంజియా మొదలైన చోట్ల నివసించే ప్రజలను సెమైట్లు అని పిలుస్తాము. వీరు మాట్లాడే భాషలు సెమిటిక్ హమిటిక్ భాషా కుటుంబంకు చెందినవి. ఇండో యూరోపియన్ కుటుంబం తరువాత ప్రపంచంలో అధిక వ్యాప్తి, ప్రాముఖ్యం గల భాషా కుటుంబం సెమిటిక్ హమిటిక్ భాషా కుటుంబం. సెమిటిక్ హమిటిక్ భాషా కుటుంబంలో అరబిక్ అత్యధిక ప్రచారం గల భాష. ప్రపంచ నాగరిక చరిత్రలో పేరుగన్న హిబ్రూ భాష సెమిటిక్ హమిటిక్ భాషా కుటుంబంకు చెందినది. ఫిన్నో ఉగ్రియన్ భాషా కుటుంబం. ఫిన్నో ఉగ్రియన్ అనే పదంలోని ఫిన్ అనే పదం ఫిన్లాండ్ దేశ ప్రజలను, రష్యాలోని కొన్ని తెగలవారిని, లాపులు, ఎస్తోనియన్లు వంటి వారిని సూచిస్తుంది. యూరల్ పర్వత ప్రాంతానికి ఉగ్ర అని పేరు కలదు. ఇక్కడ నివసించే ప్రజలను ఉగ్రియన్లు అని అంటారు. ఫిన్లాండ్ మరియు యూరప్ పర్వత ప్రాంతాలలో నివసించే వారిని కలిపి ఫిన్నో ఉగ్రియన్లుగా వ్యవహరిస్తారు. వీరు మాట్లాడేది ఫిన్నో ఉగ్రియన్ భాషా కుటుంబం. వీరు సంచార జీవనం చేయడం వలన వీరు మాట్లాడే భాషలో అనేక మాండలిక భేదాలు కనిపిస్తాయి. లాప్స్ భాష, చెరమిన్ భాష, పెర్మియన్ భాషలు, బాల్టిక్ ఫిన్నిష్ భాషలు, ఓబుగ్రియన్ భాషలు, హంగేరియన్ భాషలు ఫిన్నో ఉగ్రియన్ భాషా కుటుంబంలోని అంతర్భాగాలు. ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం. ఆస్ట్రేలియా ఖండం నుంచి ఆగ్నేయ ఆసియా వరకు వ్యాపించి ఉన్న దేశాలలోని భాషా వ్యవహర్తల్ని ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబానికి చెందినవారిగా పరిగణిస్తారు. భారతదేశంలో వ్యవహరించే సంతాలి, ముండాలి, సవర, గదబ మొదలైన జాతుల భాషలు ఈ కుటుంబానికి చెందినవే. సినో టిబెటన్ భాషా కుటుంబం. ఈ భాషా కుటుంబానికి 2 శాఖలున్నాయి. అవి టిబెటో బర్మన్, చైనీస్. భారతదేశ ఈశాన్య ప్రాంతంలో టిబెటో బర్మన్ శాఖా భాషలు వినిపిస్తాయి. మన దేశానికి వలస వచ్చిన మంగోలాయిడ్ తెగ హిమాలయ పర్వత ప్రాంతాల్లోనూ, ఈశాన్య ప్రాంతంలోనూ స్థిరపడి టిబెటో బర్మన్ భాషల్ని వాడుకలోకి తీసుకువచ్చారు. టిబెటో బర్మన్ శాఖకు చెందిన భాషలు 10. అవి బోడో, నాగా, గారో, కుకిచిన్, మణిపురి, లుషాయి, భూపతి, నైవారి, వెప్చా, అస్మక మికిర్. ఈ భాషలను కూడా ఉత్తర అస్సాం వర్గం, అస్సాం బర్మీస్ వర్గం, కుకి చిన్ వర్గం, టిబెటన్ వర్గం అని 4 వర్గాలుగా విభజించారు. మానవ భాషకు, జంతు భాషకు మధ్య తేడా. ఇతర జీవులు చేసే ధ్వనులు 8 నుంచి 10 కంటే ఎక్కువ రకాలు ఉండవని భాషాశాస్త్రవేత్తలు నిర్ధారించారు. కోతుల్లో తెగ కోతులు 6 రకాల అరుపులు అరుస్తాయి. చీమలు రసాయనిక సంకేతాలు వినియోగిస్తాయి. తేనెటీగలు నాట్యం ద్వారా మిగిలిన తమ జాతి కీటకాలకు తేనె ఉన్న స్థలాన్ని ఎరుకపరుస్తాయి. వీటిలో స్పర్శ సంకేతంగా పనిచేస్తుంది. శాస్త్రవేత్త భాష కొరకు శిక్షణ ఇచ్చిన జంతువు. గార్డనర్ వూషు అనే చింపాంజీ. ప్రెమెక్ సారా అనే చింపాంజీ. ఫ్రాన్సిస్ ప్యాటర్సన్ కోకో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని వీడియోల కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.